ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వెళ్ళొచ్చామంటే అది మన గొప్పతనమో, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు కదా. మన తండ్రి మనకు తోడుగా ఉండబట్టే కదా. మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా ప్రభా పగలు మేఘస్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లిన దేవా మీకే స్తోత్రం. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా ప్రభా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి ప్రభా. మా తోటి వారిని ఎవరినైనా బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి. వారిని క్షమాపణ అడిగే తగ్గింపు దీన మనసును ప్రభా మీరు మాకు ఇవ్వండి నా తండ్రి. మరి నా ప్రభా మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద కనికరపడి ప్రభా మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత మా భక్తి ఎంత ప్రభా. మరి ఎవరెవరైతే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారికి ఉన్న సమస్యలు నా తండ్రి ప్రతి ఒక్కరి నా తండ్రి ప్రతి ఒక్కటి మీకు తెలుసు ప్రభా. మరి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి. బిడ్డలకు ఉన్న అవసరతలు ప్రభా మీకు తెలుసు. బిడ్డలకి ఏ మాట ఎప్పుడు ఏ సమయంలో పంపించాలో మీకు మాత్రమే తెలుసు ప్రభా. మరి బిడ్డలతో మాట్లాడండి, మరి కుటుంబాలను కట్టండి ప్రభా. మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతాయి నా తండ్రి, కానీ మీరు కడితే రాతి మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభా. మరి మీరే నా తండ్రి మా గృహాలు కట్టమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎవరెవరైతే నా ప్రభా ప్రార్థించమని అడిగారు నా తండ్రి, అప్పుల గురించి ప్రార్థించమని అడిగారు, వారి వైపు ఒక్కసారి చూడండి. మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా మీ ఆలోచన ప్రభా వాళ్ళని అడగకుండా నా తండ్రి వారి సొంత ఆలోచనతో మొదలు పెట్టారేమో, వారి సొంత ఆలోచనతోనే అప్పులు చేశారేమో నా తండ్రి. దయచేసి క్షమించండి ప్రభా. వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి అయ్యో నా సొంత తెలివితేటలతో ముందుకెళ్తే ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. నా తండ్రికి నేను చెప్పలేదు కదా, నా తండ్రి పర్మిషన్ నేను తీసుకోలేదు కదా, నా తండ్రి చిత్తమేంటో నేను అడగకుండా నా సొంత ఆలోచనతో ముందుకెళ్ళాను. ఇప్పుడు ఎటు ఏమీ చేయలేని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో ఉన్నానే. ఎంతమంది ఎన్ని అవమానకరంగమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి నేను చేసిన తప్పు వల్లే మాకు వచ్చింది కదా అని ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసిన తప్పు గ్రహించి నా ప్రభా మనస్ఫూర్తిగా కన్నీటితో నా తండ్రి వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే మనసుని నా తండ్రి మీరే ఇవ్వండి ప్రభా. కఠినమైన హృదయాలను కరిగించే శక్తి గల దేవా, కఠినమైపోయిన హృదయాలను కరిగించండి. సున్నితమైన సాత్వికమైన హృదయాలుగా మార్చమని అడుగుచున్నాం. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఖర్చు చేసుకున్న తర్వాత కనీసం తినడానికి కూడా బాధపడినప్పుడు నా తండ్రి తను చేసిన తప్పు ఎంత భయంకరమైనదో, ఎంత బాధ పెట్టాడో వాళ్ళ తండ్రిని అని ప్రభా పశ్చాత్తాపడ్డాడు. కన్నీటితో తండ్రి పాదాల దగ్గర పడదామని వచ్చాడు నా తండ్రి. మరి అటువంటి పరిస్థితుల్లోనే బిడ్డలు ఉన్నారు ప్రభా. కొన్ని లక్షల అప్పులు చేసేమంటున్నారు. మరి ఎందుకొరకు చేశారో నాకైతే తెలీదు, మీకు తెలుసు తండ్రి. మీ మనసు ఎన్నిసార్లు నొచ్చుకుందో నా ప్రభా. మీ దగ్గర మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా వారి సొంత ఆలోచనతో ప్రభా ముందుకెళ్లాలనుకున్నారు. అది తప్పు అని నా తండ్రి వారు తెలుసుకునే అవకాశం మీరు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అప్పుడు కూడా మీరు బిడ్డలు వదిలిపెట్టకుండా అమ్మా ఇదిగో మీ సొంత ఆలోచనతో వెళ్ళారు, నాకు కనీసం ఒక మాట చెప్పలేదు. చూశారు కదా ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చాయో. ఇప్పటికైనా మీరు మీ మనసు మార్చుకొని మీరు చేసిన తప్పు మీరు గ్రహించి
నన్ను క్షమాపణ అడగండి అమ్మా అని ఎంత చక్కటి అవకాశాన్ని బిడ్డలకు ఇస్తున్న దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మరి ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసిన ప్రతి తప్పు నా తండ్రి మనస్ఫూర్తిగా నా ప్రభు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే నా ప్రభు మరి శాన్వి గురించి నా ప్రభు ఇంకా బిడ్డల గురించి నా తండ్రి వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ మంచి భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బిడ్డలకి మంచి తెలివి జ్ఞానం ఇవ్వండి. ఈ లోకపరమైన జ్ఞానం వెరితనం అన్నారు, ఈ లోకపరమైన జ్ఞానం వద్దు నా ప్రభు. మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి. వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడొద్దు, మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి మీద మేము ఆనుకుంటే చాలు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, నా తండ్రి మాకు తోడుగా ఉంటే చాలు అని ప్రభు మనస్ఫూర్తిగా మీ మీదే నమ్మకం, విశ్వాసం ఉంచేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామని ప్రభా ప్రార్థన అవసరత పంపించారు, అది నా దగ్గరకు వచ్చింది కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చింది. బిడ్డకు ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి, ఇకను నాకు కావాల్సిన ఉద్యోగం నా తండ్రి ఇవ్వడా, నాకు సరైన ఉద్యోగం, నేనే ఉద్యోగం చేయాలో, నేను ఎంత కష్టపడాలో నా తండ్రి నిర్ణయించి పెడతాడు కదా. నా దేవుని చిత్త ప్రకారమే నాకు జరగాలి కానీ నా సొంత ఆలోచన కాదు అని ప్రభు మనస్ఫూర్తిగా వాళ్ళు ఆ మాట పలికే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ చిత్తం అయితే బిడ్డలకు ఉద్యోగాన్ని ఇవ్వండి ప్రభు. మీ చిత్తం కాకపోతే, ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం నా తండ్రి ఇస్తాడు అనే బిడ్డలకి ప్రభు పూర్తి నమ్మకాన్ని మీరే కలిగించండి. అలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగం రాసి ఎగ్జామ్ రాసిన ప్రభు రిజల్ట్స్ కోసం ఎవరు చూస్తున్నారు నా తండ్రి, ఆ సిస్టర్తో మీరు మాట్లాడండి. మరి పేపర్ అయితే చాలా టఫ్గా ఉంది సిస్టర్ అని చెప్తుంది. ఎంత టఫ్గా ఉన్నా సరే మీరు గనక నిర్ణయించి పెడితే ఆ ఉద్యోగం నా బిడ్డకి నేను ఇవ్వాలి అని మీరు నిర్ణయిస్తే ఖచ్చితంగా 1000 మంది కాంపిటీషన్ ఉన్నా సరే ఆ ఉద్యోగం ఆ బిడ్డకే వచ్చింది నా తండ్రి. మీ చిత్తం కాకపోతే ఆ ఉద్యోగం రాదు నా తండ్రి. మీ చిత్త ప్రకారమే జరగాలి. మా సొంత ఆలోచనతో ఇది ఖచ్చితంగా నాకు కావాల్సిందే అని ప్రభు మా సొంత ఆలోచనతో మేము ఆలోచిస్తే దానివల్ల మాకు నష్టమే జరిగింది కానీ లాభం జరగదు ప్రభు. మీ చిత్తమే మా జీవితాల్లో జరగాలి. ఆ బిడ్డకు ఉద్యోగం ఇవ్వడం మీ చిత్తం అయితే ఉద్యోగం వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ ఇది సరైంది కాదు అంటే ఆ బిడ్డకి ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇక నుంచి ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నాకు ఎలాంటి ఉద్యోగం కావాలో, నేను కష్టపడకుండా ఉండే ఉద్యోగాన్ని నా తండ్రి నాకు చూపించబోతున్నాడు అని బిడ్డ ధైర్యంగా మీ వైపు చూసేలా మీ కృప అనుగ్రహించండి. మాలో ఉన్న అపనమ్మకం, అవిశ్వాసాన్ని తీసివేసి ప్రభు సంపూర్ణ విశ్వాసాన్ని ప్రభు మాకు అనుగ్రహించండి. మాలో నింపండి నా ప్రభు. అలాగే నా తండ్రి మారు మనసు కోసం ప్రార్థించమని ఎవరైతే అడిగారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు నా తండ్రి దర్శించండి ప్రభు. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా జీవించారు, ఎలా ప్రార్థన చేశారు, ఎలా నడుచుకున్నారు నాకైతే తెలీదు. మీరు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. మరి బిడ్డలను నా ప్రభు సరైన దారిలో మీరు నడిపించండి. సరైన క్రమంలో నా తండ్రి వారు ఎలా ప్రవర్తించాలో మీరే బిడ్డలకు అలవాటు చేయండి. వాక్యం చదవడం కన్నా వాక్య ప్రకారంగా నడవడం ఎంత ఇంపార్టెంటో బిడ్డలకి తెలిసేలా తెలుసుకునే జ్ఞానాన్ని ప్రభు మీరే ఇవ్వండి నా తండ్రి. మరి మారు మనసు నా తండ్రి వారు వాక్యానుసారం నడుచుకునే హృదయాన్ని వాళ్ళకి ఇచ్చిన ప్రభు ఆ ప్రకారంగా వాళ్ళని నడిపించి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే దూరదేశాల్లో ఉన్నారో, మరి మేమైతే దూరంగా ఉన్నాము, అప్పుడైతే తీరట్లేదు అని బాధపడుతున్నారు బ్రదర్, ఆ బ్రదర్ని మీరు దర్శించండి. ఆ బిడ్డతో మీరు మాట్లాడండి. అయ్యా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, దూరంగా ఉన్నావని నువ్వెందుకు అనుకుంటున్నావు, ఒంటరిగా ఉన్నావని ఎందుకు అనుకుంటున్నావు, నేను లేనా నీకు తోడు అని ప్రభు మీరే ఆ బ్రదర్తో మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి. మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని నేను చూసుకున్నా, బిడ్డలకు కావాల్సిన, మీ కుటుంబానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేయనా అని ఆ బిడ్డతో మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా యవన కాలంలో ఉన్నారో, యవనస్తులుగా ఉన్నారో నా తండ్రి వారిని ఒక్కసారి దర్శించండి. యవన కాలంలో మీ కాడిని మోయిట నరునికి మేలు అని చెప్పిన దేవా, మరి యవన కాలంలో ఉన్నారు నా తండ్రి,
కానీ ప్రభా లోకానికి ఆకర్షితులైపోయారు, లోకంలో బ్రతుకుతున్నారు, లోకాన్ని ఫాలో అవుతున్నారు తండ్రి. వద్దు ప్రభా, అసలు అలాంటి మనసే బిడ్డలకు రానివ్వద్దు. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలులు జరుగుతాయో బిడ్డలకు ప్రభా మీరే తెలియజేయండి నా తండ్రి. మరి ఎంతో మంది తల్లిదండ్రులు, అమ్మ ఇదిగో మా బిడ్డలు మా మాట వినట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు, చెప్పిన పని చేయట్లేదు, ఉద్యోగం చూసుకోవట్లేదు, చదువైతే అయిపోయింది కానీ ఉద్యోగం లేదమ్మా అని ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి. వారిని ఒక్కసారి మీరు దర్శించి వారితో మాట్లాడండి నా ప్రభా. మేం మాట్లాడితే వాళ్ళు వినరు, మా మాట లక్ష్య పెట్టారు నా తండ్రి. కానీ మీరు మాట్లాడితే ఖచ్చితంగా మీ మాటకు లోబడతారు, ఆ మనసు మీరే ఇస్తారు నా ప్రభా. మరి ఆ కార్యం మీరు చేయబోతున్నారు కాబట్టి బిడ్డలకి నా తండ్రి మరి ప్రార్థన ఎలా చేసుకోవాలో మీరే నేర్పిస్తున్న దేవా, మీకే స్తోత్రం ప్రభా. మరి ఆ బిడ్డలు మీరే దర్శించండి. మరి ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి మీరే చూపించండి నా తండ్రి. ఇక్కడ దాకా చదివించారు మీరు, ఇక నుండి వారికి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు మీరే చూసుకుంటారు. ఆ నమ్మకాన్ని ప్రభా ప్రతి తల్లిదండ్రులకి ప్రభా మీరే ఇవ్వండి, వారి హృదయాల్లో నింపండి. ఇక్కడ దాకా నా బిడ్డను తీసుకొచ్చిన తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడా, ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే నమ్మకం, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో నింపండి ప్రభా. మరి ఎవరైతే మాట వినకుండా, తల్లిదండ్రుల మాటకు లోబడకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ మనసు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, వారితో ప్రభా మీరు గద్దించండి తండ్రి. అది ఎంత భయంకరమైన తప్పో వాళ్ళు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. తల్లిదండ్రులకు లోబడమని మీరు చెప్తున్నారు, పెద్దవాళ్ళకు లోబడమని చెప్తున్నారు, కానీ వాక్యాన్ని ప్రభా పక్కన పెట్టేసి వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని సరైన క్రమంలో పెంచకపోవడం మాది తప్పు తండ్రి. మేము చేసిన తప్పు వల్ల ఇప్పుడు మేమే బాధపడుతున్నాము నా తండ్రి. క్షమించండి ప్రభా. జాలిగల దేవా, మా మీద కనికరపడి మా బిడ్డలను ప్రభా మీ హస్తాల్లో పెడుతున్నాం. బిడ్డలు సరైన దారిలో మీరు నడిపించండి. మీ మాట అయితే ఖచ్చితంగా వింటారు, మా మాట వినట్లేదు ప్రభా. మరి వాళ్ళు తాగుడికి బానిసైపోయి వృధాగా నా తండ్రి సమయాన్నంతా ప్రభా వృధా చేసుకుంటున్నారు నా తండ్రి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి, మీ గద్దింపును ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. సరైన దారిలో వారిని నడిపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు, ఆ ఆశ కలిగించిందే మీరే నా ప్రభా. మరి ఆశ కలిగించిన తండ్రి ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు. బిడ్డలు నా తండ్రి మెలకువ రావట్లేదు, ఒకవేళ వచ్చినా ప్రార్థించలేకపోతున్నాం సిస్టర్ అని బాధపడుతున్నారు. మీకు తెలుసు ప్రభా వాళ్ళు ఎవరు ఎక్కడుంటారో నాకైతే తెలీదు, కానీ సమస్తము చూస్తున్న దేవా బిడ్డలు ప్రభా మీ చిత్తమైతే ఆశ కలిగించింది మీరే నా తండ్రి. బిడ్డలు తట్టి మీరే లేపి ప్రభా ప్రార్థనలో కూర్చోపెట్టిన తండ్రి. వారు ఏమడగాలో వారికి నోటికి ఆ మాటలే మీరు ఇవ్వండి ప్రభా. వారికి ఏమడగాలో దేని గురించి అడగాలో బిడ్డలకు తెలియదు, కానీ మీరు ఏదైతే ఇవ్వాలని మీరు నిర్ణయించి పెట్టారో ఆ మాటే నా తండ్రి వాళ్ళ నోటి వెంట ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. మరి విడిపోయిన భార్య భర్తలు ప్రభా మీరు ఒక్కసారి మీరు మాట్లాడండి తండ్రి. చిన్న చిన్న గొడవలకే నా ప్రభా మనస్పర్ధలు వచ్చి విడిపోయి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడండి. వారికి ప్రభా మీ వాక్యాన్ని మరలా మీ వాక్యాన్ని చదివేవాళ్లే, మీ సన్నిధికి వచ్చేవాళ్లే, ఉపవాసం ఉండేవాళ్లే నా తండ్రి. కానీ ప్రభా వాక్య ప్రకారం మాత్రం నడుచుకోకుండా జీవిస్తున్నారు కాబట్టి ఇలాంటి మనస్పర్ధలు వస్తున్నాయి, ఇలాంటి మరి గొడవలు వస్తున్నాయి నా తండ్రి. భార్యను ప్రేమించే భర్త భార్యకు ఉండాలి. ప్రతి భార్యను ప్రేమించమని నా ప్రభా ప్రతి భర్త తన సొంత భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించమని మీరు చెప్పారు. అలా ప్రేమించట్లేదు, అందుకే మీ మాటకు లోబడలేదు కాబట్టి గొడవలు వస్తున్నాయి. అలాగే ప్రతి భార్య భర్తకు లోబడి జీవించమన్నారు. ఆ లోబడే మనసు బిడ్డలకు లేదు కాబట్టి, వాక్యానుసారం నడుచుకోవట్లేదు కాబట్టి ఇలాంటి గొడవలు ఇలాంటి మనస్పర్ధలు వస్తున్నాయని ప్రతి ఒక్కరికి ఒక గ్రహింపు ఇవ్వండి నా తండ్రి. అలా వాళ్ళు లోకంలో బ్రతుకుతుంటే నా ప్రభా చూసి నా తండ్రి సంతోషంగా ఉండే హృదయాన్ని మీరు ఇవ్వలేదు ప్రభా. మీ మనసే నా తండ్రి, మీ మాట వాళ్ళు విని నా ప్రభా వాక్యానుసారం నేను నడుచుకోవట్లేదు కదా, అందుకే కదా మాకు ఈ పరిస్థితి. నా భర్తకు నేను లోబడలేదు కదా, తను మాట అంటే ఒక మాట అంటే 2 మాటలు అంటున్నాను, అందుకే కదా మాకు ఈ పరిస్థితి అని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని నా తండ్రి
క్షమాపణ ఒకళ్ళకొకళ్ళు క్షమాపణ చెప్పుకొని మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలపండి. వాళ్ళకున్న బిడ్డల ప్రభా అనాథలు కానివద్దు నా తండ్రి. వాళ్ళంత చిన్న వయసులో ఉసూరుమంటా నా తండ్రి. ఆ బాధ బిడ్డలకు రానివద్దు ప్రభా. మీ చిత్తంలో నా తండ్రి మరి బిడ్డల్ని కలిపినా ప్రభా ఆ కుటుంబాలను కట్టమని అడుగుచున్నాం తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా ప్రభా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే అడుగుచున్నాం ప్రభా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నిద్రలేమి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో, తలనొప్పిగా ఉంది భరించలేకపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ ఒక్కసారి మీరు మీ హస్తం బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు ఇచ్చిన ప్రభా గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.